బంగ్లాదేశ్లో నుంచి భారతదేశంలోకి అక్రమంగా వలసలు ఎలా రావాలో బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి. చూసుకుని ఫాలో వచ్చేస్తున్నారు. కంట్రోల్ చేయడం ఇక్కడ వల్ల కావట్లేదు, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా. చివరికి వాళ్ళు ఎంత జాగ్రత్తగా కలిసిపోతారంటే, ఈ అమ్మాయి మొన్న ఈ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే బయటపడింది. ఈ అమ్మాయి ఏంటంటే బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ అరోహి బర్దే అలియాస్ బన్నా షేక్. అసలు పేరు బన్నా షేక్ అయితే అరోహి బర్దే అనేటటువంటి పేరుతో మహారాష్ట్రలోని తానేలో ఈ అమ్మాయికి కార్డు వచ్చేసింది, ఓటర్ ఐడి కార్డు ఇవి. అదే సందర్భంలో ఈ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకుని పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ సంపాదించడానికి అప్లై చేసుకుంది. దాంతో వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసులు అసలు విషయం పట్టుకున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు 420 కేసు పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా అంజలి రాజారాం పాటిల్ అలియాస్ రూబీ షేక్, అంటే వీళ్ళ అమ్మ రూబీ షేక్ అయితే ఆమె పేరు అంజలి రాజారాం పాటిల్ అని చెప్పి పెట్టుకుని ఆవిడ ఒక కార్డు తీసుకుంది. అలాగే అరోహి బర్దే మదర్ అండ్ రవీంద్ర అరవింద్ బర్దే, అలాగే రియాజ్ షేక్ హూ ఈజ్ హర్ బ్రదర్, వాళ్ళ బ్రదర్ కూడా పేర్లు మార్చుకుని ఏదైతే అరోహి బర్దే మదరు రవీంద్ర అరవింద్ బర్దే అన్నటువంటి పేరుతో తయారు చేసినటువంటిది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు, అదృశ్యమై ఉన్నారు. అంటే ఈ దేశంలోకి సైలెంట్గా జూరిపోయారనమాట.